శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఇటీవల ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 24వ తేదీ 8వ నెల 2026 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం ద్వాదశి తిథి తెల్లవారుజామున 5:30 వరకు, అనంతరం త్రయోదశి. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 8:57 వరకు, అనంతరం ఉత్తరాషాఢ నక్షత్రం. ప్రీతి యోగం ఉదయం 8:46 వరకు, అనంతరం ఆయుష్మాన్ యోగం. భవకరణం సాయంత్రం 4:43 వరకు, అనంతరం బాలువకరణం. అమృత ఘడియలు మధ్యాహ్నం 3:39 నుండి 5:25 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుండి 1:29 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:08 నుండి 3:58 వరకు. ఇక నేటి వర్జ్యం శేషవర్జ్యం ఉదయం 6:48 వరకు, తెల్లవారుజామున 5:02 ప్రారంభమై పునః వర్జ్యం తెల్లవారుజామున 5:43 ప్రారంభమై రేపు ఉదయం 7:28 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు, యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు ద్వాదశి తిథి వారం సోమవారం. నిన్నటి రోజున పుత్రద ఏకాదశి అనేటటువంటి ఆ మహాపర్వాన్ని ఆచరించిన తరువాత ఏకాదశి వ్రతంలో సాధారణంగా ఉండేటటువంటి ప్రధానమైనటువంటి నియమం ఉపవాసం. ఆ ఉపవాస విరమణ అనేది ద్వాదశి నాడు జరుగుతుంది. దీన్ని ద్వాదశి పారణ అని పిలుస్తారు. అంటే ఏకాదశి నాడు ఏ అన్నమైతే పరిత్యాగం చేయడం అంటే పరిత్యజించడం జరిగిందో ఆ అన్నాన్ని భగవంతుడికి సాధారణంగా శుచిగా తయారు చేసినటువంటి పదార్థాన్ని నివేదించి తాను ముందు రోజు వదిలినటువంటి అన్నాన్ని ఎవరికైనా దానం చేసి తర్వాత భుజించాలని చెప్పారు. ఇక ఈ ఉపవాస విరమణ అనేది ఎలా చేయమన్నారు అంటే తులసి తీర్థంతో చేయమన్నారు. ఈ తులసి తీర్థం అంటే ఏదో జలంలో తీసుకొచ్చి తులసి వేస్తే కాదు. ఏవైతే విష్ణు స్వరూపమైనటువంటి సాలగ్రామాన్ని అభిషేకించినటువంటి జలం ఉంటాయో తులసీ దళాలతో అర్చన చేస్తారు కాబట్టి అర్చించినటువంటి తులసి అభిషేకించినటువంటి ఆ జలం మొత్తాన్ని కలిపి తీర్థంగా పుచ్చుకొని దాంతో ఉపవాస విరమణ అనేది చెయ్యమని పెద్దలు చెప్పారు. అయితే ఇక్కడ మన ఆచారంలో మన సనాతన ధర్మంలో ఏ విధమైనటువంటి ఆచారం పెట్టినా దాని వెనకాల ఒక అంతరార్థం అనేది ఉంటుంది. అదేవిధంగా వ్యక్తిని ఇబ్బంది పెట్టేటటువంటి ఆచారాలు ఇందులో ఉండవు. ద్వాదశి నాడు పెట్టినటువంటి ప్రధానమైనటువంటి నియమం ఏమిటంటే సంగవకాలం, అంటే ఉదయం 9 గంటల లోపే ఖచ్చితంగా భోజనం చేయాలనేటటువంటి నియమం పెట్టారు. అంటే ముందు రోజంతా కూడా అన్నపరిత్యాగం చేసి ఆ అన్నం తినకపోవడం వల్ల నీరసించుంటాడు అనేటటువంటి ఉద్దేశంతో పెద్దలు ఈ నియమాన్ని పెట్టారని. అయితే ఇది పురాణంలో కూడా చెప్పినటువంటి విషయం కాబట్టి మహర్షులే దీన్ని ముందుగా ఆలోచన చేసి పెట్టారని పెద్దలు చెప్తారు. అంటే ద్వాదశి నాడు తప్పకుండా సాలగ్రామ అర్చన చేయాలి, విష్ణుప్రీతిగా తులసీ దళాలతో అర్చన చేయాలి. దానితో పాటు ఏకాదశి నాడు చేసినా మళ్ళీ ద్వాదశి నాడు తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. అదేవిధంగా ఆ భగవత్ప్రీతిగా ఎవరికైనా సరే యథాశక్తిగా అన్నదానం చేయాలని పెద్దలు చెప్పినటువంటి మాట. ఈ ద్వాదశి నాడు ఖచ్చితంగా శ్రావణ మాసంలో వచ్చినటువంటి, ఎందుకంటే శ్రావణ మాసం అంతా కూడా విష్ణుమయమని శాస్త్రవచనం. విష్ణుమూర్తి జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం నాడు చంద్రుడు పౌర్ణమి రోజు ఉండేటటువంటి మాసం కనుక దీన్ని శ్రావణ మాసం అన్నారు. అదేవిధంగా కలియుగ వరదుడైనటువంటి శ్రీయప్పతి శ్రీనివాసులు ఆవిర్భవించినటువంటి దివ్యమైన మాసంగా కూడా శ్రావణ మాసం చెప్పబడుతుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చినటువంటి ఈ ద్వాదశి నాడు తప్పకుండా విష్ణు ఆరాధన అనేది చేయాలి. ఇక మరొక విశేషం ఏమిటి ఇక్కడ అంటే శ్రావణ మాసంలో ఈ శ్రావణ మాసాన్ని నభో మాసం అని పిలుస్తారు. కార్తీక మాసంలో వచ్చినటువంటి సోమవారాలు ఎంత విశేషమైనవో శ్రావణ మాసంలో వచ్చినటువంటి సోమవారం కూడా అంతే విశేషమైంది. మనకు పురాణంలో చెప్పబడుతుంది. శ్రావణ మాసంలో సోమవారం నాడు ప్రదోషకాలంలో ఈశ్వరారాధన ఎవరైతే చేస్తారో జన్మాంతరాల నుండి వారిని అంటుకుని వస్తున్నటువంటి సమస్త పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్షయమవుతాయి అని చెప్పారు. నభోమాసం అంటారని మనం ఇతపూర్వం చెప్పుకున్నాం. అద్భుతమైనటువంటి చైతన్యం ఆకాశం నుండి వస్తుందని, ముఖ్యంగా ఈశ్వరుడి యొక్క లింగస్వరూపం ఏదైతే లీయతే గమ్యతే ఇది లింగ అంటారు. అంటే ప్రపంచంలో ఉన్న చైతన్యాన్ని అంతా కూడా లాగేటటువంటి స్వభావం కలిగినటువంటి ఆకృతి అది. అటువంటి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి చైతన్యాన్ని ప్రదోషకాలంలో శివదర్శనం చేసినటువంటి వారికి అందుతుంది. ఈశ్వరుడికి అభిషేకం చేసినటువంటి ఆ తీర్థాన్ని పుచ్చుకుంటే చాలు. ఈ నభోమాసంలో ప్రదోషకాలంలో ఈశ్వరారాధన చేయటం ఎంతో విశేషం. కాబట్టి శ్రావణ మాసంలో సాయంకాలం పూట ఇటు శివారాధన సోమవారం నాడు, ఉదయం పూట ద్వాదశి తిథి ఉన్నప్పుడు విష్ణారాధన రెండూ చేసి శివకేశవుల యొక్క దివ్యానుగ్రహానికి అందరూ పరిపూర్ణంగా పాత్రలు అవుతారని అవ్వారని మనసారా ఆశిస్తూ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.
ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శిరస్సు గ్రహయోగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శిరస్సు కార్యక్రమంలోని గ్రహయోగం అంశాలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం. ఈరోజు తిథి ద్వాదశి, వారం ఇందువారం లేదా సోమవారం, నక్షత్రం పూర్వాషాఢ. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కర్కాటక క్షేత్రంలో ఉచ్చస్థితి, రవి బుధ కేతువుల సంచారం సింహక్షేత్రంలో, రవికి స్వక్షేత్ర స్థితి. రవి బుధుల కలయిక ఇక్కడ ఉత్తమ నిపుణ యోగాన్ని కలిగిస్తుంది. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి ఉపకరిస్తుంది. శుక్ర సంచారం కన్యాక్షేత్రంలో నీచస్థితి, చంద్ర సంచారం ధనస్సు క్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. భూ సంబంధిత లావాదేవీలపై పట్టు బిగించగలుగుతారు. సంఘర్షణలు, వివాదాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా క్రమక్రమంగా పొందగలుగుతారు. శ్రమ మహిళలకు అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విశ్వాసం తగ్గుతుంది. గందరగోళ పరిస్థితులు వ్యాపారంగా వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు ప్రారంభించలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి పరోక్ష విషయాలు కొనసాగుతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ద్వారా ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. మందత్వం తొలగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. సంభాషణల విషయంలో వివాదాలు తలెత్తుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యక్రమాల్లో పొందినప్పటికీ అవమానాలతో కూడినటువంటి విషయాలు సాధ్యపడతాయి. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. కుటుంబ వృద్ధికై, అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారికి పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి లబ్ధి చేకూరుతుంది. వైద్య వృత్తి వారికి సంక్షోభ పరిస్థితులు నియంత్రించబడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు చేపట్టడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే భూ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆర్థిక వృద్ధి ఆనందానికి దారితీస్తుంది. రుణ సంబంధిత కార్యకలాపాలు నియంత్రించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. సంభాషణలు రుచిస్తాయి. మానసిక భీతి పోతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. అనుకూల పరిస్థితులు వ్యాపారంగా వారికి తారసపడతాయి. ఆర్థిక వృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు వేగవంతంగా కలిసి వస్తాయి. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. క్రీడారంగం వారికి గెలుపు తథ్యం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటే మానసిక ప్రశాంతత తగ్గుతుంది.
మంచి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రణాళికలు అమలుకి నోచుకోకుండా విఘ్నాన్ని చవిచూస్తారు. మహిళలకు ఆరోగ్య విషయంలో సమస్యలు వెలుగులోకి వస్తాయి. అధిక ఖర్చులు కిరిబికిరి చేస్తాయి. శత్రుభీతి పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో క్రీడారంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. భూ సంబంధిత వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకరం. చేపట్టినటువంటి కార్యకలాపాలపై వ్యాపార రంగం వారికి ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూలం. గృహ విషయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. క్రీడారంగం వారికి గెలుపు లభిస్తుంది. మంచి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోగలుగుతారు. ప్రగతి కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. అష్టమ శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ఆటంకాలు, అవరోధాలు నియంత్రించబడతాయి. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. ఒప్పందాలు కలిసి వస్తాయి. పెట్టుబడులు రాణిస్తాయి. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. గృహ విషయాల్లో యోగ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం. న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తుంది. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఆర్థికంగా అనుకూలతను పెంచుతాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో అవరోధాలను ఎదుర్కోగలుగుతారు. అనుకూల పరిస్థితులు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలకై చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంతవరకు ఊరట కలిగిస్తాయి. న్యాయపరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి మహిళలు విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. అవరోధాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి సామాన్యం. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి పరోక్ష విజయాలు కొనసాగుతాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గృహ విషయాలు, శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. గృహ ప్రాప్తి, వాహన ప్రాప్తి వంటివి సునాయాసంగా పొందగలుగుతారు. క్లిష్ట సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఇంపైన వార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం లభిస్తుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మహిళలకు మక్కువ పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి లబ్ధి చేకూరుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి
అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు నియంత్రించబడతాయి. ఆకస్మిక విషయాలు ఆర్థిక పరంగా చేకూరుతాయి. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చూస్తారు. తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు చేయలేకపోతారు. ప్రతి పనిలోనూ విఘ్నాలు చవి చూడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై సఖ్యత తగ్గుతుంది. అనుకూల పరిస్థితులు మహిళలు గృహపరంగా పొందలేకపోతారు. ప్రాధాన్యత తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు తగ్గుతాయి. న్యాయవాద వృత్తి వారికి ఇబ్బందికర పరిస్థితులు వృత్తిలో కొనసాగుతాయి. ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో అనుకూలత కొనసాగుతుంది. గృహ విషయాల్లో యోగ్యతతో కూడినటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో కూడా ఆకస్మిక సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. భూ సంబంధిత వ్యవహారాలు మాత్రం కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. గృహ విషయాల్లో ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా గుర్తింపు లభిస్తుంది. మంచి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి ఎదుగుదల వృత్తిలో బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వర అభిషేకం వంటి ప్రక్రియల ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు సాధించగలుగుతారు. ప్రమాదాలు దూరమవుతాయి. ఉద్యోగ వ్యవహారాలు సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. శ్రమతో కూడిన విషయాలు సాధించగలుగుతారు. పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించి దీక్షతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విషయాలు ప్రాప్తిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఆలస్యంగానైనా సొంతమవుతాయి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల్లో అపోహలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. రాజకీయ రంగం వారికి సామాన్యం. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారు పట్టుదలతో కూడినటువంటి ప్రయత్నపూర్వకంగా మాత్రమే సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. శీఘ్రగతిని విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. అనుకూల పరిస్థితులు వ్యాపారంగా వారికి ఆర్థికంగా లాభిస్తాయి. మహిళలకు ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి రాణిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. అనుకూల పరిస్థితులు సినీ రంగం వారు సాధించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు నియంత్రించబడతాయి. ఆలోచన సంపత్తితో కూడిన విజయాలు స్థిరమైనటువంటి కార్యాచరణకు ఉపకరిస్తాయి.
ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మానసిక క్లేశాలు దూరం కావాలని, ప్రశాంత చిత్తంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఉత్తమ విజయాలు సాధించాలని, కార్యక్రమాల్లో అనుకూలత సాధించాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో పొందాలని, వ్యాపార విజయాలు సాధించాలని, ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదలతో కూడినటువంటి ప్రయోజనాలు సాధించాలని సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభం లాభం అంశానికి స్వాగతం. ఈరోజు శ్రావణ సోమవారం సందర్భంగా స్కాంద పురాణంలో, శివపురాణంలో చెప్పబడిన షోడశ సోమవార వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, దానివల్ల కలిగే సత్ఫలితాలేంటో, షోడశ సోమవార వ్రతం చేసేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో పరిశీలిద్దాం. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం. కార్తీక మాసంతో సమానంగా పరమేశ్వరుడికి శ్రావణ మాసం అంటే ప్రీతిపాత్రమని స్కాంద పురాణంలో చెప్పారు. స్వయంగా శివుడే బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుల వారితో శ్రావణ మాసం అంటే తనకు ప్రీతిపాత్రమని చెప్పాడు. అందుకే శ్రావణ మాసంలో వచ్చే సోమవారం రోజు షోడశ సోమవార వ్రతాన్ని ప్రారంభించి ఆచరించినట్లయితే శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. ఈ షోడశ సోమవార వ్రతాన్ని ఆచరించాలని భావించే వాళ్ళు మృణ్మయ శివలింగాన్ని తయారు చేసుకోవాలి. అంటే ఎక్కడైనా పుట్టమన్ను ఉంటే ఆ పుట్టమన్ను తెచ్చుకొని దాంతో శివలింగం తయారు చేసుకొని ఆ శివలింగం పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని 16 సోమవారాల పాటు ఆ శివలింగానికి అభిషేకం చేస్తూ వ్రతం చేసుకోవాలి. దీన్ని షోడశ సోమవార వ్రతం అని ఎందుకన్నారంటే 16 సోమవారాలు మట్టితో చేసిన శివలింగానికి అభిషేకం చేసుకుంటూ పూజ చేయాలి. అందుకే దీన్ని షోడశ సోమవార వ్రతం అనే పేరుతో పిలుస్తారు. ఇలా పుట్టమన్నుతో శివలింగం తయారు చేసుకోవటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే పరిశుభ్రమైన ప్రదేశంలో మట్టి తెచ్చుకొని దాంతో శివలింగం తయారు చేసుకొని ప్రతి సోమవారం దానికి అభిషేకం చేసుకోవచ్చు. దీంతో పాటుగా షోడశ సోమవార వ్రతంలో కలశం తప్పనిసరిగా ఉండాలి. కలశ పూజ చేయాలి. శివపార్వతుల చిత్రపటం కూడా ఉండాలి. శివపార్వతుల చిత్రపటానికి కూడా పూజ చేసుకోవాలి. షోడశ సోమవార వ్రతంలో ముందు గణపతికి షోడశోపచార పూజ చేసి ఆ తర్వాత శివపార్వతులకు కూడా షోడశోపచార పూజ చేయాలి. షోడశ సోమవార వ్రతంలో చాలా ముఖ్యమైనవి అర్ఘ్య ప్రదానాలని శివపురాణంలో, స్కాంద పురాణంలో చెప్పారు. అందుకే ఎవరైనా సరే ఈ షోడశ సోమవార వ్రతం చేసేవాళ్ళు 8 అర్ఘ్యాలు విడిచిపెట్టాలి. 3 అర్ఘ్యాలు శివుని ప్రీతి కోసం, 1 అర్ఘ్యం పార్వతికి, 1 అర్ఘ్యము నందీశ్వరుడికి, 1 అర్ఘ్యం చండీశ్వరుడికి, 1 అర్ఘ్యం గణపతికి, 1 అర్ఘ్యం కుమారస్వామికి. మొత్తం 8 అర్ఘ్యాలు ఈ షోడశ సోమవార వ్రతంలో విడిచిపెట్టాలి. అలాగే నైవేద్యం కూడా ప్రత్యేకంగా స్కాంద పురాణంలో, శివపురాణంలో చెప్పారు. ఈ వ్రతం చేసుకునే వాళ్ళు ఏ నైవేద్యం సమర్పించాలంటే గోధుమ నూక బెల్లంతో తయారు చేయబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. దీన్ని బంగీ ప్రసాదం అనే పేరుతో పిలుస్తారు. దాన్ని నివేదనగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి. ఇతరులకు కూడా పంచిపెట్టాలి. ఈ షోడశ సోమవార వ్రతానికి సంబంధించి 5 కథలు ఉన్నాయి. ఆ కథలు కూడా తప్పనిసరిగా వ్రతం తర్వాత పఠించాలి. ఆ కథల్లో మొట్టమొదటి కథ పఠించినట్లయితే వివాహపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. 2వ కథ పఠించినట్లయితే దీర్ఘ సుమంగళీ తత్వం చేకూరుతుంది, సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది. 3వ కథ మార్కండేయుడికి సంబంధించిన కథ కాబట్టి అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి. 4వ కథ శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడికి సంబంధించిన కథ. కృష్ణుడే ఈ వ్రతం చేస్తే సాంబుడు పుత్రుడిగా జన్మించాడు కాబట్టి 4వ కథ సత్సంతాన ప్రాప్తిని కలిగింపజేస్తుంది. 5వ కథ ఒక పూజారికి అనారోగ్యాన్ని తొలగింపజేసిన కథ కాబట్టి 5వ కథ చదివినట్లయితే గనక ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. షోడశ సోమవార వ్రతం సందర్భంగా 16 సోమవారాలు మట్టితో చేసిన శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత 17వ సోమవారం దాన్ని ఎక్కడైనా పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి. ఇలా శ్రావణ మాసంలో వచ్చే సోమవారం షోడశ సోమవార వ్రతాన్ని ప్రారంభించి దాన్ని 16 సోమవారాల పాటు చేసి పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోండి. రేపు శ్రావణ మంగళవారం. శ్రావణ మాసంలో గౌరీదేవికి సంబంధించినటువంటి ఎలాంటి నోములు, వ్రతాలు ఆచరిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.